హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పైసీ వంటలు. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి మినప వడలు. ఎలా చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనము 2 కప్స్ మినపగుళ్ళను తీసుకోవాలి. ఇక్కడ నేనైతే డబుల్ హార్ట్స్ మినపగుళ్ళను తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏ మినపగుళ్ళతోనైనా మినప వడలు చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న మినపగుళ్ళను మనం నానబెట్టుకోవడానికి వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న మినపగుళ్ళను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టిన పిండిలోకి మనము ఆనియన్, మిర్చి, కొత్తిమీర కట్ చేసుకోవాలి. మనం పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉంటేనే మనకి వడలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం పిండిలోకి తగినంత సాల్ట్ తీసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా తీసుకోవాలి, 1/2 టీ స్పూన్. 2 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి తీసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంది వడలకి. ఇప్పుడు మనం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా పిండి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి ఎంత బాగా కలిసిపోతుందో. ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకోండి. మనం ఆనియన్స్ ఎంత మంచిగా యాడ్ చేసుకుంటే అంత ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి 1 హ్యాండ్తో మనకి వేయరాదు కాబట్టి ఇంకో హ్యాండ్తో తీసుకొని ఎలా వేయాలో చూపిస్తాను మీకు. చూడండి, ఇలా పిండిని తీసుకొని కొంచెం చేతికి తడి ఉండేలా తీసుకొని వడలు వేసుకోవాలి. ఒకేసారి అన్ని వడలు వేసుకోకుండా ఒక్కొక్క వడ వేసుకుంటూ మనకి 10% కుక్కేలా చూసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనము పక్కకు తీసి పెట్టుకున్న వడలని ఆయిల్లో వేయాలి. ఇలా వేయడం వలన ఏంటంటే అన్నీ ఒకటేసారి మనకి ఈక్వల్గా కుక్ అవుతాయి. చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలి. ఫైనల్గా మన వడలు చాలా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయి చూడండి. లోపల పిండి కూడా మనకి మెత్తగా ఉంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.